హాయ్! హలో! నమస్తే. నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ కంట్రీకి వచ్చాము. అదేంటంటే ఆ కంట్రీ పేరే వచ్చి లిస్టెన్‌స్టైన్. లిస్టెన్‌స్టైన్ అంటే మీనింగ్ ఏంటంటే లిస్ట్ అంటే లైట్, స్టైన్ అంటే స్టోన్. అంటే లైట్ స్టోన్. అంటే ఈ కంట్రీ ఎలా ఉంటుందంటే ఇది బిట్వీన్ ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ మధ్యలో ఈ కంట్రీ ఉంటుంది. అయితే వరల్డ్స్‌లోనే 6th స్మాలెస్ట్ కంట్రీ ఇది. అయితే ఈ కంట్రీ కొండల మధ్యన అంటే ఇలా బిట్వీన్ మొత్తం చుట్టూ కొండలు, ఆ మధ్యలో కంట్రీ ఉంటుంది. ఊరు కాదు నేను చెప్పింది, కంట్రీ చెప్తున్నాను. అయితే సూపర్ డూపర్ ఉంది ఈ కంట్రీ. నేను కూడా చూసి షాక్ అయిపోయాను. అంటే నేను ఆస్ట్రియా వైపు వస్తూ మళ్ళీ స్విట్జర్లాండ్ పక్కన ఈ కంట్రీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కొండల మధ్య. ఇప్పుడు నేను మీకు అది చూపించాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ పాపులేషన్ వచ్చి మనకి 40,000 మందే ఉంటారు. 40,000 పాపులేషన్. ఇంకా మళ్ళీ విజిటర్స్ అది వచ్చి చూస్తూ ఉంటారు. సో మరి ఈ కంట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దామా? వచ్చేసేయండి. లిస్టెన్‌స్టైన్ కంట్రీకి క్యాపిటల్ సిటీ వచ్చి వడిస్. ఈ క్యాపిటల్ సిటీకి వచ్చాం మనము. అంటే కంట్రీ చాలా చిన్న కంట్రీ, అందులో క్యాపిటల్ సిటీ ఇంకా మీకు తెలిసిందే. ఇప్పుడు నేను అది మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేద్దాం మరి. స్టైన్లో చాలా ఫేమస్ అయిన ప్లేస్ నా బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీస్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇక్కడ మోడర్న్వి ఉంటాయి, అలాగే వాళ్ళ పాత పురాతన కాలమే కూడా ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఆర్ట్ గ్యాలరీస్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఉంటాయంట ఈ కంట్రీలోని. అవన్నీ చూడొచ్చు కూడా, మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. వడిస్లో ఇది చాలా ఫేమస్ అయిన చాక్లెట్ స్టోర్ అంట, కానీ చాలా బాగుంటాయంట. ఈ ప్లేస్ చాలా ఫేమస్ అంట. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ చాక్లెట్స్ డెఫినెట్గా కొనుక్కుంటారంట. ఎందుకంటే ఇక్కడ అందరూ వెళ్తున్నారు, అక్కడ కూర్చున్నారు, చాలామంది చాక్లెట్స్ అవి తీసుకుంటున్నారు. చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే చాక్లెట్స్ డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇదే మెయిన్ స్ట్రీట్ అంట. ఇక్కడికి మనం మెయిన్ స్ట్రీట్లోకి వచ్చాం. ఇంకా అటు ఇటు షాప్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ జనాలు, చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు జనాలు. తర్వాత షాప్స్ కూడా తక్కువే ఉన్నాయి. బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. షాపింగ్ స్ట్రీట్ అంట. ఈ స్ట్రీట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అంటే రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది ప్లేస్. చాలా క్లాస్గా డీసెంట్గా చాలా బాగుంది చూడడానికైతే. మనం వెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. దుబాయ్ది చాక్లెట్ కానీ అలాగే దుబాయ్ ఐస్ క్రీమ్ కానీ చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర నేను అదే చూస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పి ట్రై చేస్తున్నాను. వావ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ కంట్రీలో చాలా ఫేమస్ అయింది ఇంకొక విషయం ఉంది. ఏంటి అంటే ఈ కంట్రీలో మనం ఎక్కువ యాక్టివిటీ అంటే నడక ఎక్కువ ఉంటుంది. అంటే 130 ఈ కంట్రీ మొత్తం మనం నడిచి నెమ్మదిగా వెళ్తే మొత్తం కవర్ చేసేయచ్చు. ఈ ఏరియా మొత్తం కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఏంటంటే కింగ్స్ పరిపాలించే వాళ్ళు, వాళ్ళ తరతరాల వాళ్ళు, అంటే వాళ్ళ కొడుకులు మనవళ్ళు వాళ్ళు ఇంకా స్టిల్ ఆ ప్యాలెస్లో ఇంకా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే మనం ప్యాలెస్ వరకు నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాను, కానీ ఆ లోపలికి వెళ్ళడానికి మనకి యాక్సెస్ లేవు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందులోనే ఉంటున్నారు. దాని గురించి కూడా నేను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి,
చూడండి, ఇది వచ్చి లిస్టెన్‌స్టైన్ ల్యాండ్ మ్యూజియం అంట. నా బ్యాక్ సైడ్ ఉంది చూస్తున్నారు కదా. చాలామంది ఇక్కడికి వచ్చి పిక్చర్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తున్నారు. అయితే ఆర్కిటెక్చర్ వచ్చి ఈ ప్లేస్ చాలా బాగుంది. ఎందుకంటే పక్కనున్న ఒక్కొక్క బిల్డింగ్ కానీ కింద స్టోన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నదన్నమాట ఈ ప్లేస్ ఎక్స్పెషల్లీ. ఎందుకంటే మనం కింగ్ ప్యాలెస్ దీని పైన ఉంది. ఈ నా పైన అక్కడ కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి, అంటే ఇక్కడ నుంచి అది చాలా బ్యూటిఫుల్గా కొండల మీద ఉంది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇది కూడా అలాగే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీని పక్కన ఇది మెయిన్ స్ట్రీట్ కదా, అందుకే ఇంత డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. అంటే అంత ఎక్కువ లేరు కానీ అంత క్లౌడీగా లేదు కానీ, బట్ మంచిగా ఉన్నది, చాలా ప్రశాంతంగా అలా ఉంది. కానీ పక్కనే దీనికి అనుకొని చర్చ్ ఉంది. ఇక్కడ మ్యూజియంస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. చూడండి, ఈ నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ చర్చ్ వచ్చి క్యాథలిక్ చర్చ్ చాలా ఫేమస్ అంట వడోస్లోని. అంటే ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఫుల్ చూసి వెళ్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దామండి. చూడండి, ఇప్పుడు మనము క్యాసిల్కి వెళ్తున్నాము. అక్కడ మీకు చెప్పాను కదా, వాళ్ళు తరతరాలు వాళ్ళ ఫ్యామిలీ కింగ్స్ ఫ్యామిలీ తరతరాల నుంచి ఉంటున్నారు అక్కడ, వాళ్ళ పిల్లలు వాళ్ళు. అయితే లోపలికి ఎంట్రీ అయితే లేదు, కానీ ఇది వెళ్ళే దారి అయితే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. అయితే 25 మినిట్స్ పడుతుంది ఇక్కడ వెళ్ళడానికి. కానీ చాలా బాగుంది, కానీ చాలా హైట్లో ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. నేను అక్కడ వరకు వెళ్ళి మీకు అది చూపిస్తాను. అక్కడ నుంచి మనము ఈ కంట్రీ ఎలా ఉందో అక్కడ బాగా పైకి వెళ్ళి పైనుంచి చూద్దాం. సరేనా, వచ్చేసేయండి. ఎంత బాగుందో బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ కొండలు. ఎక్కుతుంటే సరదా తీరిపోతుంది. ఫుల్ చాలా ఇలాగా స్లోప్ చాలా ఇదిగా ఉంది, ఇలా ఎక్కుతున్నట్టుంది. చూడండి, మనం ఇప్పుడు ఈ క్యాజిల్కి వచ్చేసాము. ఇంకా చూసారా, మొత్తం అంటే ఇది వాళ్ళ ప్రైవేటు, ఇంత లోపలికి రావద్దు మనం, అక్కడిదే లాస్ట్. కానీ నేను కొంచెం లోపలికి వచ్చేసాను. ఇటు నుంచి ఎంట్రన్స్, ఇంకా మనం వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇంకా రాజులు అంటే రాజులే కదా, ఇంకా ఫుల్ ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. రాయల్ ఫ్యామిలీ లోపల ఉంది. చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చి. అంటే ఇది మొత్తం కొండల మధ్య ఎంత బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి మనకి ఆగస్టు 15 మనం ఇండియాలో మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. లిస్టెన్‌స్టైన్లో ఆగస్ట్ 15 రోజు వచ్చి నేషనల్ డే అంట. వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా అంటే లోపల ఉన్న ప్రిన్స్ మొత్తం ఈ జనాలందరినీ కూడా పిలిచి వాళ్ళ గార్డెన్లో వాళ్ళకి ఫుల్ ట్రీట్ ఇస్తారంట. ఫుల్ ఫుడ్ అది అరేంజ్మెంట్ చేసి మంచిగా వాళ్ళకి పెడతారంట. సో ఈ లిస్టెన్‌స్టైన్ ఈ కంట్రీలో వీళ్ళు ఆ డే వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం వచ్చి ఇండియాలో మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఆగస్ట్ 15ని ఇండిపెండెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వీళ్ళు వచ్చి నేషనల్ డేగా ఈ కంట్రీ వీళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటారంట. చూడండి, ఈ లిస్టెన్‌స్టైన్ కంట్రీలోని అసలు ఎయిర్పోర్టే లేదు ఈ కంట్రీలోని. మరి మనం ఫ్లైట్లో రావాలి అని అనుకుంటే ఇది స్విట్జర్లాండ్ ఆస్ట్రియా మధ్యలో ఉంది కంట్రీ అని చెప్పాను కదా. అయితే మనకి స్విట్జర్లాండ్ వచ్చి బాగా దగ్గర. అంటే స్విట్జర్లాండ్ జురిష్లో ఎయిర్పోర్ట్ మనం ఫ్లైట్ దిగి అక్కడ నుంచి కార్లో ఇక్కడ జర్నీ చేయడానికి 1.5 అవర్ పడుతుంది. అలాగా మనము స్విట్జర్లాండ్ నుంచి కార్ డ్రైవింగ్లో రావచ్చు 1.5 అవర్లో ఈ
లిస్టెన్‌స్టైన్‌కి వచ్చేస్తాము. అంటే ఇది వన్ డే ట్రిప్ లాగా మంచిగా ఉంటది. అంటే ఒక 4 అవర్స్ గట్టిగా తిరిగితే 4 అవర్స్ అండి. ఈ కంట్రీ మొత్తం తిరిగితే 4 అవర్స్‌లో మనం ఫినిష్ చేయొచ్చు. అంటే డే ట్రిప్ మనకి చాలా మంచిగా అనిపిస్తది. ఒక డేలో 4 అవర్స్ మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ చిన్న కంట్రీ చాలా సైలెంట్‌గా చాలా బావుంది. చాలా సింపుల్‌గా మనం ఇప్పుడు స్లాస్ కూడా చూసాము. చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చు. అంటే సీనిక్ అంటే మొత్తం ఈ కంట్రీ మొత్తము కొండల మధ్యన ఉంది. సీనిక్ అంతా మంచిగా కనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు అంతా ఎంత మంచిగా ఉందో. ఎలా ఉంది లిస్టెన్‌స్టైన్ కంట్రీ? చాలా బాగుంది కదా! వరల్డ్స్‌లోనే 6th స్మాలెస్ట్ కంట్రీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళని మీ ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడర్జేన్.